కానీ తన ఎదుటనున్న శిష్యుల పాదాలను కూడా ఆయన పట్టుకొని కడగటానికి ఆయన ఇష్టపడ్డాడంటే ఆయనలో అంత విధేయత ఉంది, ఆయన అంత తగ్గింపు ఉంది. ఆయన చేసింది, ఆయన ఏమైతే జరిగించాడో అదే బోధించాడు, ఆయన ఏదైతే చేస్తున్నాడో అదే చెప్పాడు. కానీ చెప్పేదొకటి చేసేదొకటిగా చేసే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు కాదు. ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గమును, నేను ఏ మార్గంలో నడుస్తున్నానో ఏ మార్గంలో నడిచేదో మీరే నడవండి. ఇదిగో నేనే జీవమును అంటున్నాడు. ఇదిగో ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే ఒక మాదిరిగా, ఆయనే ఒక రోల్ మోడల్ గా ఈ లోకంలో ప్రపంచానికి ఎంతో మంది భక్తులు వచ్చేసారు, వెళ్ళిపోయారు. ఎంతో మంది దేవుళ్ళు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2026వ సంవత్సరం పూర్వం నుంచి మరి ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అంత మాత్రమే కాదు, కానీ ఈ జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచే మరి మన దేవుడు మనతో ఉన్న దేవుడు అని మనం గుర్తించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఏదో ఒక మామూలు ఒక ఆర్డినరీ గాడ్ అని మీరు అనుకోకండి. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ గాడ్ అని చూడండి. ఆయన దేవాది దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహామహుడకు దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఉన్నత స్థలంలో అత్యున్నత సింహాసనం మీద వేవేల దూతల చేత కొనియాడబడుతున్న దేవుడు. ఇదిగో నిత్యము పరిశుద్ధుడు 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 అని మరి దూతగణం చేత కొనియాడబడుతున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు మనలో ఒక పరిశుద్ధత కలిగి ఉన్నట్టుకు మనం ప్రయాసపడాలి. ఏదో ఒక మనసు బాగలేదు, ఏంటయ్యా ఇలా ఉందా, మనసు బాగలేదు. ఎందుకు బాగోదు మనసు? ఎందుకు బాగోలేదంటే నీ మనసు ఎవరి మీదో ఆనుకొని ఉంది. నీ మనసు ఎవరి మీద అనుకోవాలి? ఫస్ట్ ఏం చెప్పుకున్నావు? మన మనసు ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. ఎవరి మనసు దేవుని మీద అనుకుంటుందో వారు జీవితాలలో ఎప్పుడు కూడా పూర్ణ శాంతి గలవానిగా దేవుడు తప్పకుండా చేస్తాడు. నువ్వు వాళ్ళు చేస్తాడు. నీకేదో ఒక కోరికలు ఉన్నాయి, కాదనట్ల. మన మనుషులు ఆశాజీవులు కాదనట్లేదు. కానీ ఈ ఆశలు ఈ కోరికలన్నీ మా అమ్మ తీర్చింది, మా నాన్న తీరుస్తాడు, మా పాస్టర్ తీరుస్తాడు. ఇలా మనుషుల మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో, తీరనే తీరు. కానీ ఎప్పుడైతే నీ మనసు దేవుని మీద పెట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని గోజాడి ఆయన బతిమలాడుకొని, అయ్యా నువ్వు చేయకపోతే నాకు ఎవరు చేస్తారు, నువ్వు ఇవ్వకపోతే నాకు ఎవరు ఇస్తారు, నువ్వు చూడకపోతే నన్ను ఎవరు చూస్తారు, నువ్వు తీసుకెళ్ళకపోతే నన్ను ఎవరు తీసుకెళ్తారు, నువ్వు చేయకపోతే నాకు ఎవరు చేస్తారు అని మనం మనుషులతో మాట్లాడినట్లుగా దేవునితో మనం మాట్లాడితే ఆయన ఖచ్చితంగా మన కోరికలన్నిటినీ ఆయన సిద్ధింపజేసేవాడు. హల్లెలూయా.